హలో గైస్, వెల్కమ్ టు తెలుగుడు బ్లాగ్స్. సో మన ఇండియాలో అయితే 2 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారన్నమాట. ఒకటేమో ఒకటి రిమోట్ పని చేయకపోతే ఏమంటాడంటే, అరే ఈ రిమోట్ పని చేస్తలేదు ఏంది, దీంట్లో సెల్స్ ఖరాబ్ అయినాయేమో, సెల్స్ లేవేమో, బ్యాటరీ వీక్ అయిపోయిందేమో, లేకపోతే రిమోటే ఖరాబ్ అయిందేమో అని చెప్పి ఒకడు మాట్లాడతాడు. ఇంకొకటి ఏంటంటే, అరే రిమోట్ ఖరాబ్ అయిపోయింది, బ్యాటరీలు బంద్ చేస్తలేమంటే పక్కా ఇది నరేంద్ర మోడీ తప్పు, మోడీ తప్పు చేసిండు కాబట్టి ఈ రిమోట్ పని చేస్తలేదు అని పప్పు ఆన్సర్లు ఇస్తారు మన పప్పు మహారాజ్, ఎవరు రాహుల్ గాంధీ. సో ఇట్లాంటి మనుషులు ఉన్నారు అన్నమాట. అండ్ పప్పుకి సపోర్ట్ చేసేటోళ్ళు అండ్ మోడీ గారికి సపోర్ట్ చేసేటోళ్ళు, అంటే వీళ్ళ సంఖ్య మధ్యలో డిఫరెన్స్ చాలా చాలా తేడా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మన తెలివి గల మహా ఇంటెలిజెంట్ మహా మేధాశక్తి ఉన్నవాళ్ళు మన రాహుల్ గాంధీ, వాళ్ళకే అంత తెలివి అంటే మరి వాళ్ళ శిష్యులకి ఎంత తెలివి ఉంటుందో ఒకసారి ఆలోచించండి మీరు. దీని గురించి మీరు ఆలోచించాల్సిన విషయం ఎంతో ఉంది. ఎందుకంటే సెల్స్ పని చేయకపోతే దాని వెనకాల రీజన్ ఏంది? నరేంద్ర మోడీ సెల్స్ ఖరాబ్ చేసిండు, నరేంద్ర మోడీ ప్రపంచాన్ని ఖరాబ్ చేసిండు. ఇంకో రాహుల్ గాంధీ ఎట్లా మాట్లాడతాడంటే, అంటే ఈ లెవెల్లో ఆలోచిస్తాడంటే, సపోజ్ ఒక ఇద్దరు కపుల్స్కి పిల్లలు పుట్టకపోతే నరేంద్ర మోడీ తప్పు చేసిండు, నరేంద్ర మోడీ వాళ్ళ పుడతలేరు అని చెప్తాడు. సో అంత తెలివి ఆయనకి. సో వాళ్ళ శిష్యులకి ఇంకా చాలా తెలివి ఉంటుంది. సో మీరు వాళ్ళని ఇంకా పిఎం స్థానంలో నిలబెట్టిరనుకో, ఇంకా మన దేశం ఏ రేంజ్లో ఉంటుందో ఆలోచించాల్సి వస్తుంది అన్నమాట. సో వీళ్ళని ఎల్లగొట్టాలి, వీళ్ళని పంపించేయాలి. బీజేపీ మన తెలంగాణ అండ్ ఆంధ్రాలో బీజేపీ సపోర్ట్ చేస్తారు. మన తెలంగాణలో బీజేపీకి ఎందుకు అంత సపోర్ట్ తక్కువ, ఎందుకు అంత సపోర్ట్ చేయరంటే, ఏం లేదు, ఫండ్స్ ఉండవు అని చెప్పి, అంతే. డబ్బు. బీజేపీ లీడర్లు కూడా బాగానే ఉంటారు. సో బీజేపీ కూడా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇగో నువ్వు ఏ పార్టీ వచ్చినా ఎంత డబ్బులు ఇచ్చినా లాస్ట్కి నీ సనాతన ధర్మాన్ని కాపాడుకోలేకపోతే వేస్ట్ అన్నమాట. ఎంత డబ్బులు ఏం చేస్తావు? ఫస్ట్ నీ ధర్మాన్ని కాపాడుకున్నావు అనుకో, ఆటోమేటిక్ అన్నీ నీ దగ్గరకు వచ్చేస్తాయి. నేను ఒక అన్నని అడిగిన, ఏంటంటే, అన్న ఇప్పుడు కాంగ్రెస్కి అండ్ బీజేపీకి ఎంత తేడా ఉందో నీకు తెలుసు, కానీ నేను ఓటు ఎవరికి వేస్తావు అంటే, కాంగ్రెస్కి వేస్తారా అని అంటాడు. ఎందుకన్నా నీకు ఇవన్నీ తెలిసి కూడా కాంగ్రెస్కి ఎందుకు వేస్తున్నావు అన్న అంటే, ఇప్పుడు బీజేపీకి వేసి కూడా లాభం లేదురా, డెవలప్మెంట్ సరిగా ఉండదు, బడ్జెట్ కూడా ఉండదు వాళ్ళ దగ్గర, అందరికి తెలుసు అని చెప్పాడు. సరే అన్న, బడ్జెట్ ఇప్పుడు కాకపోతే రేపు వస్తుంది. బడ్జెట్ లేనిదే వేరే స్టేట్లో డెవలప్మెంట్ అవుతుందా? బడ్జెట్ లేనిదే వేరే స్టేట్ వాళ్ళు మెల్లమెల్లగా అన్ని విషయాలలో అన్ని రంగాలలో డెవలప్ అవుతుర్రా? మన తెలంగాణ ఎందుకు కాదు? అవుతుంది కదా అని చెప్తే, లేదురా నాకు అంత నమ్మకం లేదు, సో అది అవ్వదు, అయినా మనకు కావాల్సింది డబ్బు ఫైనల్గా, అది ఇది అని చెప్పిండు. సో నాకు నచ్చలేదు అది. సనాతన ధర్మాన్ని వదిలేసి నువ్వు డబ్బు వెనకాల పరిగెడతా అంటే, లక్ష్మీదేవి అంటే ఎవరు? మన హిందూ, మన సనాతన దేవత, మన ధర్మం. లక్ష్మీదేవి కావాలంటావు, కానీ లక్ష్మీదేవిని అవమానించేటోళ్ళు వాళ్ళని ధర్మాలంటే నువ్వు ఒప్పుకో. మరి అదేం కాన్సెప్ట్ నాకు అర్థం కాదు. సో ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే, ఆశ, ప్రజల ఆశ ఎట్లా అంటే వాళ్ళ ధర్మాన్ని కూడా మర్చిపోయేటట్టు చేస్తుంది. సో ఆశను చంపాలి, ఫస్ట్ ఆశ చచ్చిపోవాలి. సో మన హిందూ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ అర్థం చేసుకోవాలన్నమాట కాన్సెప్ట్ ఏందో. ఇక్కడ తెలంగాణలో, హైదరాబాద్లో ప్రశాంతంగా ఉన్నాం, మంచిగా ఉన్నాం, అంతా బాగానే ఉంది, ఓకే.
కాకపోతే బయట అవుట్ ఆఫ్ స్టేట్ ఏం జరుగుతుంది, మన ఇండియాలో ఏం జరుగుతుంది అది కూడా ఒకసారి ఆలోచించాలి. పార్టీ మధ్యలో ఏం జరుగుతుంది, ఎప్పుడు నీ అభివృద్ధి రేపు అభివృద్ధి కాదు. రేపు ఏమైనా ఇప్పుడు పిఎం మోడీ కొన్ని రోజులు ఉంటాడు, తర్వాత ఏంది యోగి ఆదిత్యనాథ్ వస్తాడని కన్ఫామ్ కూడా చెప్పలేము మనం. ఒకవేళ వీళ్ళిద్దరే లేకపోతే మన దేశం ఇప్పుడు ఎంత సఫర్ అయ్యేది. మనకి ఏంటంటే మన మన ఈ హిందూ పీపుల్కి ఏంటంటే ప్రాబ్లం లేనప్పుడు ప్రశాంతంగా ఉంటారు, వాళ్ళే ఆలోచించుకుంటారు, వాళ్ళ వరకే ఆలోచిస్తారు. కానీ ప్రాబ్లం వచ్చిన తర్వాత నా కొడుకులు ఇట్లాంటి వాళ్ళని తెలిస్తే మేము ఎప్పుడో సపోర్ట్ చేసేటోళ్ళం కాదు, అది ఇది అని అంటారు. ప్రాబ్లం వచ్చినాక గుర్తుకొస్తుంది ఆలోచన, అప్పుడు బల్బ్ అప్పుడు వెలుగుతుంది వాళ్ళకి తప్ప ముందు వెలగదు. సో సపోర్ట్ చేస్తే బీజేపీకి చేయండి, లేకపోతే బీఆర్ఎస్కి అయినా చేయండి, కానీ ఈ కాంగ్రెస్కి చేయకండి. ఎందుకంటే ఇంకా ఇంత చెప్పినా మీకు ఇంకా దీని గురించి ఇంకా చాలా న్యూస్ మీరు తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది ఎందుకు చెప్తున్నాను. సో అదన్నమాట కాన్సెప్ట్. అండ్ విలేజ్ సైడ్ మన ఊరికి మంచి చేసేటోళ్ళు కావాలి, అది ఇది అంటే ప్రతి ఒక్క నాయకుడు చేస్తాడు, మంచోళ్ళు కూడా ఉంటారు. ప్రతిసారి బడ్జెట్ పరంగా కూడా ఆలోచించొద్దు, కొన్నిసార్లు మన ధర్మం ఏమైపోతుందో కూడా ఆలోచించాలి. సో అదన్నమాట నా కాన్సెప్ట్. అండ్ నేను 2-3 డేస్గా ఈ పార్టీ కాన్సెప్ట్ ఎందుకు మాట్లాడుతున్నా అంటే, బాగా నడుస్తున్నాయి కదా ఈ సర్పంచ్ అని చెప్పి, మళ్ళీ ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ అని చెప్పి. సో ఇన్నిసార్లు మనం ఏంటంటే బీఆర్ఎస్కి ఛాన్స్ ఇచ్చాం, కాంగ్రెస్ పార్టీకి ఛాన్స్ ఇచ్చాం. సో ఒకసారి బీజేపీ కూడా ఇచ్చి చూసాం, వాళ్ళ పాలన ఎట్లుంటుందో చూసాం. బీజేపీ వాళ్ళ పాలన అంటే మన ఇండియాలో మ్యాక్సిమం బీజేపీ పాలనే ఉంది, చాలా వరకు బాగానే ఉంది. కానీ మన స్టేట్లో ఎట్లుంటుందో అది కూడా చూసాం. ప్రతి ఒక్కరికి ఒక ఛాన్స్ ఇవ్వాలి కదా. సో మన సనాతన ధర్మానికి ఒక ఛాన్స్ ఇద్దామని నేను అంటున్నాను అన్నమాట. అది నా కాన్సెప్ట్. ఇంకేంటంటే ఈ పార్టీ ఇష్యూస్ బాగా నడుస్తున్నాయి కాబట్టి దీని గురించి మాట్లాడాల్సి వస్తుంది. అండ్ మన సనాతన ధర్మాన్ని చంపేయాలని చెప్పి అక్కడ పార్లమెంట్లో యుద్ధం చేస్తున్న పప్పుగాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో ఆ పప్పుగాళ్ళ వాళ్ళ మీద వాళ్ళని ఏం చెప్పాలో అర్థమవుతలే. సో కాబట్టి చెప్పాలనిపించి నేను ఈ విషయం మీతో షేర్ చేసుకుంటున్నా, అదన్నమాట. సో మీరు ఏ పార్టీ తరపున ఉన్నారో, ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మనం మళ్ళీ కొత్త వీడియోతో రేపు కలుద్దాం. బాయ్ బాయ్, లవ్ యూ అందరికీ.